హాల్లోకి వెళ్ళి చూసేసరికి వాళ్ళమ్మ మేరీ సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అది చూశాక ఆ పిల్లాడు చేసిన పని మీ కంట నీరు తెప్పిస్తుంది. చివరిదాకా చూడండి. అమ్మా, ఆకలేస్తోందే. శామ్ గొంతులో మాట కూడా రావట్లేదు. కడుపు ఆకలికి నకనకలాడుతోంది. ఆ మాట వినగానే మేరీ గుండె తరుక్కుపోయింది. ఇల్లంతా వెతికింది. తినడానికి ఒక్క మెతుకు లేదు. బియ్యం డబ్బా, ఫ్రిడ్జ్ అన్నీ ఖాళీ. నెలలు బట్టి చేతిలో పని లేదు. ఇంట్లో సామాన్లన్నీ ఎప్పుడో అమ్మేసింది. ఫ్యాన్, మిక్సీ, ఆఖరికి తనకిష్టమైన చెప్పులు కూడా. ఇక మిగిలింది ఆ మూలనున్న పాత టీవీ ఒక్కటే. కొడుకు ఆకలి తీర్చడానికి ఆ టీవీని కూడా తెగనమ్మేసింది. వచ్చిన కాస్త డబ్బుతో మార్కెట్కి పరిగెట్టి బియ్యం, కూరగాయలు, ఆ పిల్లాడికి ఇష్టమని కాస్త చికెన్ తెచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కడుపు నిండా వండిపెట్టింది. ఆ పూటకి పండగలా తిన్నారు. కానీ మేరీకి తెలుసు ఆ సరుకులు ఆ ఒక్కరోజుకేనని. మర్నాడు మళ్లీ ఇంట్లో గింజలేదు. తాగడానికి నీళ్లు, చేతిలో సర్టిఫికెట్లో ఫైల్ తప్ప. మేరీ చెప్పులరిగేలా తిరిగింది. షాపులు, ఆఫీసులు అన్నీ ఎక్కి దిగింది. ఎక్కడా పని దొరకలా. నీరసించిపోయి పార్కులో ఒక బెంచ్ మీద కూలబడిపోయింది. పక్కనే ఉన్న ఒక ఆవిడ మేరీ కళ్లల్లోని దైన్యాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా చేతిలో ఒక కాగితం పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చాక ఆ కాగితం చూసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చింది మేరీ. రాత్రి అమ్మ ఏడుపు విని శామ్ నిద్రలేచాడు. అమ్మకి తెలియకుండా గదిలోకెళ్ళి మోకాళ్ల మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఏసయ్యా, నా అమ్మని, మా ఆకలి బాధని తీర్చు తండ్రి అని. మరుసటి రోజు మేరీ మొహంలో కొత్త వెలుగు. ఆ ఆవిడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన కష్టాలు, కొడుకు ఆకలి గురించి దాచుకోకుండా చెప్పింది. అది విన్న ఆఫీసర్ మనసు కరిగిపోయి, అమ్మ, రేపటి నుండే ఉద్యోగంలో చేరిపో, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పింది. మేరీ ఆనందానికి అవధులు లేవు. సాయంత్రం ఇంటికి చేతి నిండా సరుకులతో వచ్చింది. స్కూల్ నుంచి వచ్చిన శామ్ ఇల్లంతా సరుకులతో కళకళలాడటం చూసి అక్కడే మోకాళ్ల మీద కూలబడిపోయాడు. థ్యాంక్ యూ జీసస్ అని ఏడ్చేశాడు. అన్నీ అయిపోయాయి, ఇక దారే లేదు అనుకున్నప్పుడు ఆ చిన్న పిల్లాడి కన్నీటి ప్రార్థన దేవుడిని కదిలించింది. మన దగ్గర ఏమీ లేకపోయినా ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే చాలు. ఆయనే మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్లో ఆమేన్ అని